ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈ నామస్మరణ వినగానే ప్రతి తెలుగువాడి హృదయం భక్తి రసంతో నిండిపోతుంది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణమంతా నిరంతరం భక్తుల గోవిందనామ ఘోషతో ప్రతిధ్వనిస్తూనే ఉండే ఆ దృశ్యం దైవానుభూతిని కలిగిస్తుంది. కానీ గోవింద అనే నామం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థమేంటి? ఈ పేరు ఎలా ఏర్పడింది అనేది చాలా మందికి తెలియదు. ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోవర్ధనగిరి కథ, గోవిందనామ ఆవిర్భావం. ఈ నామం మూలం ద్వాపర యుగంలో గోకులంలో జరిగిన ఒక విశేష సంఘటనతో అనుసంధానమై ఉంది. గోకులవాసులు ప్రతి సంవత్సరం చేస్తున్నట్లుగానే ఆ ఏడాది కూడా ఇంద్రుని పూజించేందుకు సిద్ధమవుతారు. అప్పుడు బాలకృష్ణుడు వారికి ఉపదేశిస్తూ ప్రకృతిని పోషించే గోవర్ధనగిరిని, గోవులను, తమ కృషిని గౌరవించాలి అని సూచిస్తాడు. ఆయన మాట విని గోకులవాసులు ఇంద్రపూజను విరమిస్తారు. దీంతో కోపోద్రిక్తుడైన ఇంద్రుడు భీకరమైన వర్షాలతో, ఉరుములతో గోకులాన్ని ముంచెత్తుతాడు. ఆపదలో ప్రజలను, గోవులను రక్షించేందుకు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని తన చిటికెన వేలితో ఎత్తి గొడుగులా పట్టుకుంటాడు. 7 రోజుల పాటు గోకులవాసులందరూ ఆ గిరి క్రింద సురక్షితంగా ఉంటారు. ఈ దివ్యలీలను చూసిన ఇంద్రుడి అహంకారం చెరిగిపోతుంది. తరువాత ఇంద్రుడు స్వయంగా వచ్చి శ్రీకృష్ణునికి క్షమాపణలు కోరుతాడు. అదే సమయంలో గోమాత అయిన కామధేను వచ్చి తన సంతానమైన గోవులను రక్షించిన కృష్ణునికి పాలాభిషేకం చేస్తుంది. ఇంద్రుడు తన వాహనమైన ఐరావతం ద్వారా గంగాజలంతో అభిషేకం చేయిస్తాడు. అప్పుడు ఇంద్రుడు ఇలా ప్రకటిస్తాడు: నేను దేవతలకే ఇంద్రుడిని, కానీ గోవులకు, భూమికి, ప్రజలకు అధిపతిగా మీరు గోవిందుడుగా పిలువబడతారు. అప్పటి నుంచి శ్రీకృష్ణుడు గోవింద అనే నామంతో భక్తుల ఆరాధనను అందుకుంటున్నాడు. గోవింద అనే పదార్థం, గో అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. వాటిలో గోవులు, భూమి, ఇంద్రియాలు, వేదాలు. వింద అంటే రక్షించేవాడు, ఆనందింపచేసేవాడు, తెలిసినవాడు. అందువల్ల గోవింద అంటే గోవులను రక్షించినవాడు, భూమిని కాపాడినవాడు, ఇంద్రియాలను నియంత్రించేవాడు, వేదార్థాన్ని గ్రహించినవాడు. ఇలా అన్నీ కలిపి సర్వజీవ రక్షకుడు అనే విశిష్టమైన అర్థం వస్తుంది. తిరుమలలో గోవింద నామస్మరణ. కలియుగంలో వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుని గోవింద అని సంబోధించడం ఆనవాయితీగా మారింది. ఏడుకొండల వాడైన వెంకటరమణుడు గోవర్ధనగిరిని ఎత్తిన కృష్ణుడే అన్న భావనతో భక్తులు గోవిందా గోవిందా అని నినదిస్తారు. ఈ నామస్మరణలో భక్తి ఉంది, భరోసా ఉంది, శరణాగతి ఉంది. కష్ట సమయంలో గోవిందా అని పలికితే రక్షణ లభిస్తుంది అనే విశ్వాసం కోట్లాది హృదయాలలో స్థిరంగా ఉంది. అందుకే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద ఈ నామమే భక్తికి ఆధారం. ఈ నామమే మోక్షానికి మార్గదర్శి.